a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. Colors flash, they paint the air, hold the moment, nothing compares. Skyscrapers hum a steady tune, stars colliding under the moon. Our laughter echoes citywide, a symphony where hearts collide. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow of fleeting time, a spark of love that feels divine. The echo of a fleeting glance, lost in the pulse. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను సత్తనపల్లిలోని పరివర్తన చెవిటి మోగ మానసిక వికలాంగుల ఆశ్రమం పాఠశాలని నిర్వహిస్తూ ఉంటాము. నా పేరు కొరపల్లి కిషోర్ బాబు. ఇక్కడ ఆశ్రమం నిర్వహిస్తూ ఉంటాం, డైరెక్టర్ గారిని. ఈ పరివర్తన ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఈ యొక్క సంస్థని 2002 సంవత్సరంలో ఈ ఆశ్రమం పాఠశాలని స్థాపించడం జరిగింది. ఎంతమంది పిల్లలతో స్టార్ట్ చేశారు? 4 పిల్లలతో స్టార్ట్ చేశాము. నిరుపేద కుటుంబాల్లో జన్మించినటువంటి ఈ పుట్టుకతోనే చెవిటి మూగ పిల్లలు, పుట్టుకతోనే మానసిక వికలాంగుల పిల్లల్ని ఉచితంగానే ఉచితంగానే మాటలు నేర్పడానికని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి సార్ అమ్మాయిలు అబ్బాయిలు ఒక 20 మంది ఉన్నారు, అమ్మాయిలు ఒక 10 మంది దాకా ఉంటారు. వీళ్ళకి చదువు అదంతా సార్? ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇక్కడే మేమే స్పెషల్ ట్రైనింగ్ చేసాము. స్పెషల్ స్పీచ్ థెరపీ కూడా మేమే ఇస్తూ ఉంటాము. పుట్టుకతో చెవిటి మూగ పిల్లలంతా కూడా మనలాగా మాట్లాడేటట్టుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే మాటలు నేర్పుతున్నాం, ఉచితంగానే చదువు చెప్తున్నాము. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు కూడా ఇక్కడే మేము నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. సార్ అందరూ వికలాంగులేనా, లేకపోతే మదర్ ఫాదర్ లేకుండా వాళ్ళు అలా కూడా? అనాథ పిల్లలు ఎవరు లేరు, కానీ వికలాంగుల పిల్లల్ని మేము చేర్చుకుంటాము. పుట్టుకతో చెవిటి మూగై ఉండాలి. కొంతమంది మానసిక వికలాంగుల్లో కూడా మాటలు సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే వినపడిద్ది కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు. వినపడిన మాటలు దాని పిల్లలకి మన మాటలు వచ్చేటట్టుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం అక్షర జ్ఞానం మరి తెలుసుకోవడానికి విధంగా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని వికలాంగులు వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి జాయిన్ చేస్తారు? పేరెంట్స్ వచ్చి తెలుసుకొని వచ్చి జాయిన్ చేస్తారు. ఇక్కడ ట్రైనింగ్ బాగుంటది, ఇక్కడ శిక్షణ అంతా కూడా బాగుంటది, సౌకర్యాలు బాగుంటాయని వాళ్ళే వచ్చి జాయిన్ చేసిపోతా ఉంటారు. 0 to 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుతారు అన్నమాట. ఎంతమంది టీచర్స్ ఉంటారు సార్? 4 టీచర్స్ ఉంటాం. స్పెషల్ ట్రైనింగ్ చేసాం, అందరూ ఎంఏ బీఈడీ చేసాం అనమాట. దీంట్లో శిక్షణ పొందున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ అలా ఎటు నుంచి, ప్రభుత్వం నుంచి కానీ ఏ సంస్థల నుంచి కూడా సహాయం లేదు. కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతో మంది దాతలు మనలాగానే పిల్లల పుట్టినరోజులని, పెళ్లి రోజులని, ఇంట్లో వర్ధంతి కార్యక్రమాలని అవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా దాతలే ఇక్కడ భోజనాల సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎటు నుంచి ఏమి సహాయం వచ్చేది ఏం లేదు, స్వచ్ఛందంగా మేము కూడా చేస్తూ ఉన్నాం అనమాట. వీళ్ళకి డే నైట్ అందరూ చూసుకోవడానికి ఇక్కడ ఉంటారు? అన్ని టోటల్ గా మేమే. మీరు కూడా ఇక్కడ పిల్లలతో పాటు 23 సంవత్సరాల నుంచి పిల్లలతో పాటు మేము ఉంటాం. వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే చదువు కానీ, క్రమశిక్షణ కానీ అన్ని ఇక్కడ మేము అన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమైనా బయటకు తీసుకెళ్లి చూపిస్తాం. లోకల్లో ఒక మంచి సేవా కార్యక్రమం ఉన్నటువంటి డాక్టర్ ఉన్నారు, డాక్టర్ మీరావళి గారు అని, ఉచితంగా వచ్చి పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లల ఆరోగ్యం ఫ్రీగానే చేస్తా ఉంటారు. ఇప్పుడు ఫెస్టివల్స్ అలా వస్తే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారట? ఫెస్టివల్స్ అంటే స్కూల్స్ కి ఏ విధంగా అయితే హాలిడేస్ ఉంటాయో, దసరాకి, సంక్రాంతికి, సమ్మర్ హాలిడేస్ ఆ టైంలోనే పంపిస్తాం. మిగతా టైంలో ఇక్కడ ఉంటారు. సరే, ఇప్పుడు వీళ్ళకి బట్టలు ఇంకా ఇంకా కావాల్సినవన్నీ అన్ని కూడా మీరే చూసుకుంటారు? అన్ని మేమంటే దాతల సహాయ సహకారాలతోనే. మనకి ఎటు నుంచి ఎవరైనప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ప్రతి వస్తువు ప్రతిది కూడా అన్ని దాతలే చూస్తూ ఉంటారు. పిల్లల పుస్తకాల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, వాళ్ళు ఆడుకునే సోప్స్ కానీ, స్నానాలు చేసే బకెట్లని, సాపలని, ఇవన్నీ కూడా బట్టలు పెట్టేవాడు కొంతమంది పెడతా ఉంటారు, కొంతమంది అన్నదానం చేస్తారు. ఇక్కడ ఏమైనా వస్తువులు అవసరం అయితే ఫ్యాన్లు కానీ లేదా అట్లాంటివి ఏమన్నా
పిల్లల ప్లేట్లు గ్లాసులు కానీ కొంతమంది దాతలు ఏదైనా అనుకొని వస్తూ ఉంటారు, ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పంటే పిల్లలకి ఏదో అవసరం అది చెప్తా ఉంటాం అనమాట. అలా వస్తానే ఉంటారు. అలా వస్తూ ఉంటారు దాతలు వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళ పని అందరూ వీళ్ళే చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, మీకు ఏమైనా సహాయం చేయాలనుకోండి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరైనా దాతలు మనం సంప్రదించాలంటే నా ఫోన్ నెంబర్ ఉంది 9885437848. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మాకు ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా చేస్తే మాకు ఇక్కడ ఉపయోగపడతాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్తాము. వాళ్ళ ఇష్టానుసారాన్ని బట్టి వాళ్ళు చేయదగిన పెంచడంతో చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ప్రస్తుతం మన పిల్లలకి ఎంతమంది వచ్చినా కానీ ఫీడింగ్ కోసం అడుగుతూ ఉంటాం. బియ్యం, కందిపప్పు, ఉప్పు, కారం, చింతపండు సరుకులు ఏమంటాం. కొంచెం పెద్ద అమౌంట్లు అయితే బయట పైన పిల్లలకి క్లాస్ రూమ్స్కి ఎదురుగా టాయిలెట్స్ అవసరం అవుతాయి అనమాట. ఆ టాయిలెట్స్ నిర్మాణానికి ఎవరైనా పెద్ద దాతలు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అట్లాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు ఈ విధంగా ఈ పరివర్తన ఆశ్రమ పాఠశాల చిన్నాలను గుర్తు చేసుకొని ఈ చెవిటి మగ పిల్లల మధ్య మీ పాప పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినందుకు మా పిల్లల ఆశ్రమ పాఠశాల తరఫున, పిల్లలందరి తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా కానీ చేతనైన సహాయం చేయాలంటే మా ఫోన్ నెంబర్ని మరొకసారి మా ఫోన్ నెంబర్ చెప్తానండి. ఎవరైనా కానీ దాతలు సహాయ సహకారం చేసేవాళ్ళంటే మరి ఎంత అనేది లిమిట్ కాదు, కానీ వారికి వచ్చినంత సహాయం చేయొచ్చు. పండ్లు, పలహారాలు కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా ఎంతైనా కానీ ఏదో ఒక విధంగా పిల్లలకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. నా ఫోన్ నెంబరు 9885437848, 9885437848. నా పేరు కొరబండి కిషోర్ బాబు. ఇక్కడ ఆశ్రమంలోనే ఉంటాను అన్నమాట. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించాలంటే మా యొక్క అడ్రస్ సతనపల్లి టౌన్లో నర్సాపేట రోడ్లో ఉన్నటువంటి పరివర్తన చెవిటి మోగ మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాల రోడ్డు అమ్మటే ఉంటుంది. రోడ్డు ఫేస్ లోనే ఇరుగుపాలెం, నర్సాపేట నుంచి అయితే ఇరుగుపాలెం దాటగానే పరివర్తన ఆశ్రమ పాఠశాల వస్తుంది. సతనపల్లి టౌన్ కి ఈ నర్సాపేట రోడ్లో చివర ఉంటుంది ఈ ఆశ్రమ పాఠశాల. లోపలికి వెళ్ళే పని లేదు, రోడ్డు ఫేస్ లోనే రోడ్డు అమ్మటే ఉంటుంది. పరివర్తన అంటే ఎవరైనా కానీ చుట్టుపక్కలంతా కూడా అడ్రస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరంతా కూడా ఈ ఆశ్రమానికి ఇచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు చూసి మీ వంతుగా సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.